ఎన్నడూ లేని విధంగా ఈ ఛాలెంజ్ లో 5 రూపీస్ మీల్ ఏమిటో 5 స్టార్ హోటల్ మీల్ ఏమిటో కనిపెట్టగలిగితే ఇందులో మీరు గెలవచ్చు. అసలు ఈ ఛాలెంజ్ ఏమిటో మీరు క్లియర్ గా తెలుసుకోవాలంటే కొంతకాలం వెనక్కి వెళ్లాల్సిందే. ప్రస్తుతం డైట్ లో ఉన్న నాకు కళ్ళ ముందు ఎంత ఆహారం ఉన్నా ఏమి తినలేని పరిస్థితి. కానీ రోడ్ ఎక్కితే చాలు పేదరికంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఎదుర్కొంటారు. నీ కాడ డబ్బులు ఎంత ఉంది? 10 రూపాయలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ డబ్బుతో ఆకలిని ఎలా తీర్చుకోగలడో చూద్దాం. 15 రూపీస్ సార్ సమోసా. ఇది 25. ఎగ్ కూడా 7 రూపీస్ సార్. ఆఖరికి ప్లేట్ ఇడ్లీ కూడా 20. మరి ఈ సామాన్యుడి ఆకలి 10 రూపాయలకే తీరాలంటే ఏం చేయాలి? ఈ డబ్బుతో ఏమాత్రం కడుపు నిండదు. ఎందుకంటే ఆఖరికి సాధారణ మీల్ కూడా 105 రూపాయలు. నా మనసులో ఈ ప్రశ్న అలాగే మిగిలిపోయింది. అయితే ఆశ్చర్యంగా ఒక రోజు అన్నా క్యాంటీన్ లో కేవలం 5 రూపాయలకే సామాన్యుడికి భోజనం. చాలా రోజులుగా అంతు చిక్కకుండా ఉన్న నా ప్రశ్నకు సమాధానం దొరికినట్టే అనిపించింది. కానీ 5 రూపాయలకి ఎలాంటి క్వాలిటీ ఇవ్వడం సాధ్యమవుతుంది? ఎక్కడో తేడా కొడుతుంది కదా, రండి తేల్చేద్దాం. వెంటనే ఈ అన్న క్యాంటీన్లను హ్యాండిల్ చేసే ముఖ్యమైన టీడీపీ లీడర్లలో ఒకరికి ఫోన్ చేశాను. యా బాగున్నా. నాకున్న అనుమానాల్ని ఆయనకు చెప్పాను. అన్న క్యాంటీన్ మీకు దాంట్లో ఫుడ్ తినండి, నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా. 5 స్టార్ హోటల్ కి దానికి డిఫరెన్స్ మీరే చెప్తారు కదా. 5 రూపాయలకే స్టార్ హోటల్ కు ధీటుగా ఉండే మీల్సా? అబ్బా, కాంట్రవర్సీకి ఆస్కారం ఉండేటట్టుగా ఉంది. మరీ పసుపు రంగు వేసుకుంటే ఎలాగండి బాబు? ఇది విన్న నాలో ఉన్న జర్నలిస్ట్ కి ఉత్తేజం కలిగింది. అది ఎలా సాధ్యమని వాదించా. వెంటనే అదే ఉత్తేజంతో మీ క్యాంటీన్ చూడడానికి విశాఖపట్నం బయలుదేరుతున్నానని చెప్పా. వచ్చేసారి అక్కడికి అన్న క్యాంటీన్ దగ్గరికి వస్తాను. ఇప్పుడు ఆయన గొంతులో అంత ఉత్తేజం లేదు. స్టార్ హోటల్ తో పోలిక అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు వైజాగ్ లో వస్తానన్న అన్న క్యాంటీన్ ఇదే నిలబడినట్టు చూడండి. అది అక్కడ ముందే చెప్పి వెళ్తే ఏం కిక్కు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వెళ్ళేది వైజాగ్ కాదు, విజయనగరంకి వెళ్దాం సర్ప్రైజ్ గా. అది కూడా ఇంకో 2 రోజుల్లో. అది శనివారం. ఇప్పుడు నేను విజయనగరంలోని ఓ టాప్ స్టార్ హోటల్లో వెళ్ళి కూర్చున్నా. అన్న క్యాంటీన్ లో ఉన్న మెనూనే ఇక్కడ కూడా ఆర్డర్ చేశా. ఒక పార్సల్ కావాలి, పప్పు వంకాయ. ఆ రోజు అన్న క్యాంటీన్ లో ఉన్న మెనూనే ఇక్కడ కూడా ఆర్డర్ చేశా. ఎంత? దీనితో పాటు ఒక సాధారణ కాకా హోటల్లో కూడా అదే మీల్స్ మెనూని పార్సల్ తీసుకున్నాను. ఇక్కడే అసలైన పరీక్ష. ఈ 3 మీల్స్ లో ఏది బాగుందో జడ్జిమెంట్ ఇచ్చేది ఎవరు? పొలిటీషియనా? నో. ఎందుకంటే పక్షపాతంగా ఉంటారు. అధికారుల? నో. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలనే ఒత్తిడి ఉంటుంది. సామాన్యుగా? నో. అవగాహన ఉండకపోవచ్చు. కాబట్టి వీటి మీద అవగాహన ఉండగలిగి ఏ రాజకీయ పక్షానికి చెందని వాడై ఉండాలి. అయితే ఎవరు? దీనికి నా మిత్రుడు పాన్ ఇండియా యూట్యూబర్ హర్షసాయి కరెక్ట్ అనిపించింది. అందుకే 2 రోజుల క్రితమే ఫోన్ చేశాను, రమ్మని చెప్పి అడిగాను. ఏ మాత్రం చడి చప్పుడు లేకుండా హర్షసాయితో కలిసి అన్న క్యాంటీన్ లో ఎంట్రీ ఇచ్చాం. ఇది కేవలం 5 మినిట్స్ ఛాలెంజ్ మాత్రమే. ఈ 5 మినిట్స్ లో హర్ష అన్న క్యాంటీన్ మీల్ ఏమిటో కనిపెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ కనిపెట్టలేకపోతే ఆ ఛాలెంజ్ విసిరిన టీడీపీ లీడర్ గెలిచినట్టు, లేదా నేను గెలిచినట్టు. లోపలికి వేసిన తొలి అడుగులోనే నా మొహంపై విజయ తేజస్సు మీరు చూడొచ్చు. సరిగ్గా మధ్యాహ్నం 2:30 అయింది. అక్కడి వాతావరణంలో ఒక్కసారిగా మిస్టరీ నెలకొంది. ఇప్పుడు మా ముందు 3 ప్లేట్లు ఉన్నాయి. ఏ ప్లేటు ఏ హోటల్ది అన్నది ఎవ్వరికి తెలియదు. నాకు అక్కడున్న అన్న క్యాంటీన్ వాళ్లకు తప్పించి. ఇది టెస్ట్ ఆయనకు. ఇందులో ఒక అన్న క్యాంటీన్ మీల్ ఉంది, రెండోది ఒక స్టార్ హోటల్లో తయారు చేసిన ఫుడ్ ఉంది, మూడోది మధ్య రకంగా ఒక కాకా హోటల్ తయారు చేసిన ఫుడ్ ఉంది. ఇక్కడ ఈ అన్న క్యాంటీన్ కు అతిపెద్ద కాంపిటీషన్ ఏమిటంటే ఈ 5 స్టార్ హోటల్ మీల్. ఇక్కడ ఇంకొక కాకా హోటల్ మీల్ ని ఎందుకు పెట్టానంటే ఈ ఛాలెంజ్ లో ఇంకొంచెం కన్ఫ్యూజన్ గా మార్చడం కోసం మాత్రమే. ఏంటని తెలియదు. సేమ్ మెనూ సేమ్ కర్రీసే, కానీ పదార్థాలను వండే విధానంలోనూ చాలా తేడా ఉంటుంది. హర్షసాయికి కన్ఫ్యూజ్ చేయాలి ఇవాళ. ఉదాహరణకు రైస్ తీసుకుందాం. 5 స్టార్ హోటల్లో వాడే రైస్ కిలో 150 రూపాయలు. అదే కాకా హోటల్లో అయితే 30 రూపాయలు. కానీ కేవలం 5 రూపాయలకే ఫుల్ మీల్ అందిస్తున్న అన్న క్యాంటీన్ లో రైస్ ఎంత ఉంటే ప్రాఫిటబుల్ అన్నది మీ ఆలోచనకే వదిలేస్తున్నా. అంటే సుమారు 500 రూపాయలది ఒక ప్లేట్ ఉంది, 5 రూపాయల ప్లేట్ అవుతుంది, 130 రూపాయల ప్లేట్ ఉంది. ఇందులో ఏ ఫుడ్ బాగుంది? ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయమని మీ ఇష్టం. ఏది బాగుందని చెప్పాలా అంతే. దానితో పాటు ఏది ఏమీలో కరెక్ట్ గా చెప్పగలగాలి. అప్పుడే ఈ ఛాలెంజ్ లో గెలిచినట్టు. మన కుక్కు ఎక్కడే ఉన్నాడు చెప్తాడు. సో చూడడానికి ఫస్ట్ ఏదైనా మీల్ కడ్డీతోనే కదా మనం జడ్జ్ చేసేది. కర్రీస్ ఆల్మోస్ట్ సేమ్ గానే ఉన్నాయి.
సిగ్నిఫికెంట్ గా డిఫరెన్స్ తెలుస్తుంది రైస్ లోనే. ఇది కొంచెం థిక్ గా ఉంది, ఇదా మన కేరళ స్టైల్లో ఉంది. ఇది ఆ. ఇక్కడ కొంచెం టెన్షన్ గా అనిపించింది. హర్ష చూడడానికి కేరళ రైస్ లా ఉంది అన్న రైస్ అన్న క్యాంటీన్ ఆరోగ్యానికి సన్నటి బియ్యంతో పోలిస్తే కొంచెం మంచిది అని అన్న క్యాంటీన్ కు సంబంధించి రైస్ అని హర్షకి ఏ మాత్రం 1% కూడా తెలియదు. ఫస్ట్ 5 స్టార్ హోటల్ మీల్స్ నే టేస్ట్ చేశాడు హర్ష. మీద వెజ్ నాన్ వెజ్ మామూలుగా నాన్ వెజ్ ఇలా పరీక్ష మొదలైంది. అబద్ధం అస్సలు కానీ నాకు కూడా కొంచెం నోరు ఊరుతుంది. అదే ఆ కర్రీ పెరుగు అనే 3 వచ్చాయండి. కానీ హోస్ట్ని కదా, పైగా డైట్లో ఉన్నా కాబట్టి నేను తినలేను. ఈ టేస్ట్ మైండ్లో పెట్టుకోండి. ఓకే, 7 ఇయర్స్ మార్క్స్. 7 అవుట్ ఆఫ్ 10 7 మార్క్స్ దానికి ఫస్ట్ ప్లేట్కి. ఏంటి 5 స్టార్ హోటల్కి 7 మార్క్స్? అయితే ఈ కాకా హోటల్కి ఎంత వస్తుందో చూడండి. ఈ రైస్ కొంచెం కలర్ డిఫరెంట్ గా ఉంది అంతే కదా. దాంతో కంపేర్ చేస్తే దీంతో కంపేర్ చేస్తే కొంచెం ఇది రసం కదా, పప్పు కాదు. దీనికన్నా ఇది ఫ్లేవర్ఫుల్ గా ఉంది. మేబీ రసం వల్ల ఫ్లేవర్ఫుల్గా ఉందా? మళ్ళీ చెప్తున్నా, అక్కడ క్యాంటీన్లో వస్తున్న మంచి స్మెల్కి నా నోరు కూడా ఊరుతూ ఉంది. జాఫర్ గారు కొంచెం ట్రై చేయండి అని అనొచ్చుగా. ఇది 8 అనుకోవచ్చు. ఇది నేను ఊహించలేదు. ఫస్ట్ తిన్న 5 స్టార్ హోటల్ మీల్ కి 7 మార్క్స్, మధ్యలో ఉన్న కాకా హోటల్ మీల్స్ కి 8 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అంటే 5 స్టార్ హోటల్ మీల్ మీద రుచిలో ఈ కాకా హోటల్ మీల్ విజయాన్ని సాధించినట్టు. మిగిలి ఉన్నది అన్న క్యాంటీన్ మీలే. దీనికి ఎన్ని మార్కులు వస్తాయి? దాన్ని అన్న క్యాంటీన్ మీల్ గా కనిపెట్టగలరా లేదా చూడాలి. ఇదే రైస్ వచ్చి కొంచెం మనం కేరళ సైడ్ కదా. ఒక పక్క నుంచి నాకు నోరు ఊరుతున్న ఛాలెంజ్లో గెలుపు ఓటములు నిర్ధారించేసే టైం వచ్చేసింది. ఆ నవ్వు చూస్తుంటే కొంచెం అనుమానాస్పదంగా ఉంది. నా టెన్షన్ అంతా ఒకటే, ఆ టీడీపీ లీడర్ మాత్రం గెలవకూడదు. జాఫర్ గారు, మీకు ఒకటి చెప్పాలి. అన్నీ బాగానే చేశారు, కానీ ఒక దగ్గర మాత్రం పప్పులో కాలేశారు. ఎలా చెప్పాలో అని ఆలోచిస్తున్నా, కానీ చెప్తా. నిజంగా చెప్పాలంటే మూడింటికి పెద్ద చెప్తే అంత వేరియేషన్ అయితే లేదు. 5 రూపీస్కి 500కి తినడంలో ఉన్న డిఫరెన్స్ అయితే ఇందులో అయితే నాకు ఈ మూడు తింటున్నప్పుడు మీ ఫీలింగ్ ఎక్కడ ఒక చోట ఇక్కడే ఆ గొంతు కూడా ఆగిపోవడం జరిగిందా? గొంతు దిగింది. 3 కూడా సమానంగా చూడడానికి మాత్రం కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. ఇంక ఇప్పుడు జాఫర్ గారికి 3 ప్లేట్లలో అన్నా క్యాంటీన్ది ఏ ప్లేట్ అని చెప్పాల్సిన టైం వచ్చింది. మీరు అంతా బాగానే చేశారు, కానీ ఒక చిన్న పొరపాటు ఇందులో ఏంటంటే ఈ ఆవకాయ ఇది ఉండడం బట్టి నేను అనుకోవడం అయితే ఇది అన్నా క్యాంటీన్ అనమాట. ఏది? ఎందుకంటే పిక్కలు యాడ్ చేశారు. మిగతా 2 ప్లేట్స్లో కర్రీస్ ఉంది, ఈ ఒక్క ప్లేట్లో మాత్రం ఆవకాయ ఉంది. ఫైనల్గా ఈ 3 ప్లేట్లో తేడా ఉన్నది మధ్యలో ఉన్న ప్లేట్. ఓకే, అంతేనా? ఎగ్జాక్ట్లీ 5 రూపాయలకి 5 రకాలు. ఇక్కడ హర్ష గెలిచాడు, ఆ టీడీపీ లీడర్ గెలిచాడు, నేను తప్ప. ఎవరు ఇక్కడ ఆవకాయ పెట్టింది? ఇట్లు మీ జాఫర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ర్యాండమ్గా ఒకరిని సెలెక్ట్ చేసి ఒక గిఫ్ట్ ఇవ్వబోతుంది. సబ్స్క్రైబ్ ఇట్లు మీ జాఫర్. థ్యాంక్ యూ.